బ్యాక్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో ఈ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతల కదలికలను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావు టీం తెలుసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు నేడు సిట్ ముందు 4వసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఈ రోజు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలామంది నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఈ కేసులో ప్రధాన సూత్రధారి, కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్కు తీసుకురావడం. ఇప్పటి వరకు ప్రభాకర్ రావుని 3 సార్లు విచారించారు. ఈరోజు మరొకసారి ప్రభాకర్ రావు విచారించే అవకాశం ఉంది. అయితే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు నిందితుల కాల్ డేటాలో సిట్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎంతకాలం నుంచి ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఎంత మేరకు వీరు డబ్బులు మొత్తం కూడా పట్టుబడే విధంగా చేశారన్న కోణంలో కూడా సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగారు. ఇందులో భాగంగానే చాలామంది, అదే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, రాధాకృష్ణ రావు కావచ్చు, వారు ఇచ్చినటువంటి కాల్ డేటాలో చాలామంది కీలక నేతలు, అటు అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల, పార్టీ నేతల ఫోన్లతో పాటు మరోవైపు బీజేపీ నేతల ఫోన్లతో పాటు కొంతమంది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. వీరితో పాటు కొంతమంది ఈ విట్నెస్లుగా, సాక్షులుగా వారందరినీ కూడా పరిణిస్తూ వారందరినీ కూడా స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈరోజు ఈ కేసులో భాగంగానే బీజేపీ నేతలకు సంబంధించినటువంటి వారిని కూడా పిలిచి విచారించాలని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు రఘునందన్ రావు, అదేవిధంగా ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురు కూడా సిట్ ముందు విచారణకు హాజరు కావాలి, వారు వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు వారందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు కొంతమంది బీజేపీ నేతలు ఈరోజు సిట్ కార్యాలయం ముందు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఈటెల రాజేందర్ ఇప్పటికే తనకు నోటీసులు అందాయి, సిట్ నుంచి సమాచారం అందిందని ఇప్పటికే ఈటెల రాజేందర్ సంబంధించిన సన్నిహితులు వెల్లడించిన నేపథ్యంలో ఈరోజు ఈటెల రాజేందర్తో పాటు రఘునందన్ రావు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కూడా ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు మరోవైపు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నిన్న రావాలని చెప్పిన నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా మహేష్ కుమార్ గౌడ్, టీపీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు గద్వాలు మాజీ జడ్పైసన్గా ఉన్నటువంటి సరిత కూడా తన వాంగ్మూలం ఇచ్చింది. కాబట్టి వారు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్న నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్నటి వాయిదాని ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ప్రభాకర్ రావుతో పాటు మరోవైపు బీజేపీ నేతలు కూడా సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే సునీల్, ఈరోజు బీజేపీ ఎంపీలను అంటే ఏ కోణంలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి విషయాలు విచారించే అవకాశం కనిపిస్తోంది? మొదటి నుంచి ఈటెల రాజేందర్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆయన ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తున్నారు. తనని పూర్తిగా రాజకీయంగా అణగదొక్కడం కోసమే అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము కుట్ర పడుతుందంటూ కూడా గతంలో ఈటెల రాజేందర్ అనేక సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. 2023 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలు, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్తో పాటు చాలా మంది ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేసినట్లు కూడా ఇప్పటికే ఆరోపణలు కూడా వినిపిస్తాయి. వారు ఇచ్చినటువంటి కాల్ డేటా బేస్ చేసుకొని ఒక్కొక్కరిని కూడా పిలిచి విచారిస్తున్నారు. వారి సాక్షులుగా వారి యొక్క స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు నమోదు చేసుకుని ఇందులో భాగంగానే ఈరోజు ఈటెల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా పిలిచి సాక్షిగా వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఈ రోజు మరొకసారి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.